నేను ఎందుకు వచ్చింది దీనికి వస్తాడు వాడు పెడతాడు చూస్తాడు పోతాడు మరి ఏం అర్థమైతే లేదు దాన్ని ఊపిరి చూస్తాడు తోగాడు వస్తాడు పోతాడు నాకంటే ధరలు కొందామంటే అసలు వాడు చూస్తారు తొలిగి చూస్తారు ఇది మంచిగా ఎందుకు ఇస్తారని అడుగుతారు ఇక్కడ చదువు కాదు నువ్వు ఎప్పుడు చదువుతున్నా నేను కూడా కాకుండా బడి మా పుస్తకాలు అట్లా ఒకళ్ళ తరగతి తోలేడు ఇలా సార్ ఉంటే నేను వచ్చింది కాలేనా ఇంకొన్న సార్ పెట్టగా నేనైతే బడికి రాబడి చాలా మరి ఇప్పుడు వాళ్ళు చదువుకుంటారు మనకి ఏమన్నా ఇప్పుడు ఆయన నువ్వేమో చెప్తాను రాడు కానీ గవర్నమెంట్ బస్ ఏదో మైక్ బట్టి మాట్లాడతాను బడికి రాబడికి 60,000 కస్తా 59 తరగతికి 60,000 చదువుకునే చెప్పిన సార్ ఎక్కడ వాళ్ళు సార్ దీపాన్ని చూసుకోకు అదే మీకు ఏమైనా తెలిస్తే ఏం సరే మీరే యూట్యూబ్ లో సోషల్ మీడియా చూసుకొని తెలుసుకుంటారు నాకు ఈ ఫోన్ రాదు నమ్మకం లేదా అదే కొడుతున్నా నేను అయితే ఏం చేస్తా పొలగాలకు చదువు చెప్తాను పనికి అనుకోవాలి అది కాదే ఇప్పుడు రేపు మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి బ్యాంకులో పైసలు తీసుకుంటున్నారు రైతు బంధు పడదా ఎంత పడదే మీరు ఏం చేసినట్టు అంత పైసలు వచ్చి ఆయన ఫోన్ తీసి మా వాడికి ఇచ్చిన 49,000 అంటే మా వాడు ఏందో గేమ్ ఆడిందట అదే వేసుకోవాలంటే మనం కొద్దిగా తెలుసుండాలి కదే ఏం లేదు గవర్నమెంట్ గురించి చెప్తారు గవర్నమెంట్ వాడే మీ బ్యాంక్ ఎంత వస్తుంది ఎంత అవుతుంది చూసుకోవాలి ఎవరితో అడుగులేదు మనకి చూసుకుంటే అయిపోతుంది కదా ఈ వయసులో మనం దాకా ఉంటున్నామా ఎక్కడ బస్ ఎక్కకుండా ఉంటున్నామా గురు తిరగకుండా ఉంటున్నామా అది అందరూ మాట్లాడకుండా ఉంటున్నామా ఇప్పుడు పత్తి మందు కొట్టాలి ఏ మందు కొట్టాలి ఏ దానికి ఏ లక్షణాలు తీసుకొని చదువుకున్నా ఆయన కంపెనీ వచ్చింది మొత్తం చుట్టాలి ఇలా నాకైతే మస్తు లోపడుకున్నది అన్న నేను దుడ్డే నమ్మాలనుకున్నా అంగడికి వచ్చిన సోమవారం అంగడి ఈ సోమవారం అంగట్ల నా దుడ్డు ఎవరు కొంటారో మనం అనుకున్నా ఏమైంది బర్రె నక్కుని వచ్చిన బర్రె రోజుకి 8 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పిన నా దుడ్డు ఉన్నాయి అందుకే మస్తు సంతోషం అవుతుంది ఫస్ట్ ఎంత కడిగి తెలుసా దుడ్డు ఇంత అన్నాడు అన్నవలే ఇంతగా మరి ఈ ధర నేనే చెప్పాను నువ్వే చెప్పు సూమి అన్న కొరడు నువ్వే చెప్పాలి అన్న లేదు అమ్మడు నువ్వు చెప్పాలని నేనే చెప్తాను అన్నవలే నేను 50,000 అప్పుడు వాళ్ళు ఏమన్నాడే తల తీసుకొని చేగల అంటే చేగలు రాదా తీసుకోబట్టి 70,000 కంటే 50,000 ఎక్కువ కాదే అది మన దుడ్డే కాదే అక్కడ ఎవరు ఇచ్చినాడు కదా అక్కడ 70,000 పెట్టుకున్నాడు వాళ్ళకి అది అక్కడ 8 లీటర్లు ఇచ్చింది ఇక్కడికి కాదు అది 15 లీటర్లు ఇచ్చింది అందుకే ఇప్పుడు అర్థం కాదు నేను బ్యాంకులో పైసలు పోతుంది మొత్తం చేసి తలరెక్కి నమ్మి మరి 50 ఎందుకు అన్నా ఏ పని చేస్తారంటే బ్యాంకు పోయినా బ్యాంకు పోగానే పైసలు తీసుకున్నాము పోయినా నాకు 10,000 కావాలి సార్ బ్యాంక్ అకౌంట్ 1,00,000 రూపాయలు
అందులో మా కొడుకు 10,000 విక్రయ పాండే రాసిన 10,000 ఇచ్చిన వానికి కానీ మన 10,000 ఇచ్చిండు 10,000 రూపాయలు ఇంకో సున్నా వేసుకున్నాడు 10,000 లక్ష రూపాయలు పోయింది నా పైన ఇంటికి పోతున్నా నీకు తిన్నాను అందుకే ఏం చేయాలి రాసిండే అయిపోతుంది కదా అందుకే ఇక పైసలు లాస్ అయ్యాయి ఇక పద్మలు కొట్టాయి పత్తి చేతి ఖరాబ్ అయ్యాయి ఆయన అందుకే 4 అక్షరాలు మొత్తం మనం పట్టాలు చదివి ఏం లేదు పేపర్ చదవద్దు కదా మనకు పుస్తకం చదవద్దు కదా నేను మొన్న బస్తానే ఏమంటా ఇల్లు తక్కువ పోవాలి ఆడైతే నేను సరిగా చదువుతానే ఇల్లు తక్కువ చదువుకోకపోవడం పోతే నేను మంచిగా ఆ బస్ వచ్చే ఈ బస్ వచ్చే ఏ బస్ వచ్చారు నేను అందరూ ఎవరు చెప్తలేరు బస్ ఏదో అయ్యో ఈ బస్ ఏదో అయ్యో చెప్పండి చెప్పండి బాబు అయ్యో బాగానే ఉన్నాయి బస్సులు నాకు అత్తగారు పెద్ద పెండాలా నేను పోవాలి అయ్యో పోవాలి 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 బాబు నేను బాగానే ఉన్నాయి బస్సులు ఈ నీకు అక్షరాలు రాక వాళ్ళ దాని మీద ఏముందని పర్ఫెక్ట్ తెలియకనే సంతకం పెట్టేది సంతకం వచ్చుడు కాదే అలా ఎంత వచ్చింది ఎన్నో లెక్క సొంతగా చేయాలి కొత్తగా అన్ని చదవడం రాయడం చేస్తాం వాళ్ళ కోసం కాదు మన కోసం నేర్చుకోవాలి పిల్లలు పెంచాలి ఏ రకంగా పెంచాలి తెలియదు ఎంత కష్టాలు తెలియాలి ఎక్కడ వీలైతే అక్కడ ఎవరి జాబ్ ఉంటే అక్కడ పంచాయతీ గారు రాజైతే అందరూ ఒక దగ్గర చదువా చదువు ఎప్పుడు అనుకూలంగా టైం ఉంటుంది ఎప్పుడు మీరు అది వేసుకున్నాం ఒక్కొక్క కక్షలో 2 సాధారణ మనకి రావాలంటే దాని కొంచెం పక్కన నాకు సుఖ దిగది అంటే ముక్క వాడదు ఈ సుఖ కాదు ముక్క కాదు అది రాత్రికి చేతికాడ వేసినట్టు ఖాళీగా ఒక గంట సేపు గంట సేపు దగ్గర వెళ్తాం బస్ స్టాండ్ కాదు బస్ స్టాండ్ రచ్చబడ్డ కన్నా వెళ్తాం ఎప్పుడు చెప్తే అప్పటికి అది తర్వాత చేసుకోవాలి చదువుకొని ఉద్యోగం రాకుండా కూర్చున్న ఉత్తగం ఉండాలని నా వల్ల చదువు చెప్పాలని అంటున్నారు అంతే పక్కన నుంచి పిల్లగాడు అది అంటే నీకే కాదే 15 చదువు అందరికీ చదవచ్చలాగా చెప్పడం ఉద్దేశం చెప్పుడా ఊళ్ళో ఉంటారు కదా ప్రతి ఊర్లో నేనే తీసుకొచ్చిన బండి మీద చెప్తారు
తర్వాత కొద్దిగా చదవడం వచ్చిందంటే తీసుకొచ్చి మండలంలో ఒకటి ఉంటుంది పెద్ద గుళ్ళ అక్కడ అప్పుడు ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ అని ఉంటుంది అలా కట్టుకోవాలి చదువుకోవాలి ఏమనుకుంటే మన కోసం చదువుకోవాలి ఎందుకు రాదు 2 ముచ్చట్లు 4 ముచ్చట్లు కూర్చుంటే మంచి అదృష్టం వస్తుంది బాగా కట్టబడతాడు మన గురించి చెప్తాడు మనోడు ఏమంటే చెప్తాడు మరి ఏమైందంటే చదువు చెప్తానంటాను కదా పిల్లగాడు తక్కువ పైసలు వచ్చినాయి ఒక పైసలు అయ్యా పైసలు ఇచ్చేది పైసలు ఇంకా చదువు ఇంటే మనకి ఏమనిస్తారు అడగారా మంచిగా వెళ్తాం